మీకు ఒక జోక్ చెప్తాను, జోక్ కాదు ఇది, సీరియస్గా జరిగిన విషయం చెప్తా. దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారన్న, వైకుంఠంలో దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని? లక్ష్మీ నరసింహస్వామి గారు, కొండగట్ట అంజన్న, వేములవాడ రాజన్న, సమ్మక్క సారళమ్మ, మా భద్రకాళి, వరంగల్ భద్రకాళి, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. హుటాహుటిన సమావేశం పెట్టుకున్నారు. ఏమైందన్నా అని అంటే, ఈ గాడిద కొడుకు మన మీద ఒట్టేసిండు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోయా, మన దగ్గరికి నమ్మకం వస్తలేదు జనాలకు, మన కాడికి ఎవడొస్తలేడు అని చెప్పేసి మీటింగ్ ఎట్లా చేద్దాం ఏందనేది మాట్లాడుకుంటూ ఉన్నారు. అట్లా నుంచి వెళ్ళి తిరుపతి పోతున్నారు. వెంకన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిను కాణిపాక వరసిద్ధి వినాయకం పోతున్నారు. అరే ఏందా మీరు గిట్ల ఊడావుడి గీడ మాట్లాడుకుంటారు ఏందని అడిగితే, మా ముఖ్యమంత్రి గారు గిట్ల చేసిండు, హామీలు ఇచ్చిండు, వాళ్ళకు ఒట్లేసిండు మా మీద, జనాలు మా దగ్గరికి వస్తలేరు భక్తులు అని చెప్పేసి అని అంటే, అమ్మ దండం పెడతానా, మీ ముఖ్యమంత్రికో దండం, మీకో దండము, మేము తెలంగాణలో ఉంటే మా మీద కూడా ఒట్లేసేటోడు, బతికిపోయినాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అని అంటే దేవుళ్ళు సైతము రేవంత్ రెడ్డిని చూస్తే భయపడే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. 100కి 200% ఉన్నది. అరే సిగ్గుండాలే భయ్, దేవుళ్ళ మీద ఒట్లేసినావు నువ్వు, 100% రుణమాఫీ చేస్తానన్నావు. నీకు సంబంధించిన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులే ఒకడేమో 60% అయిందంటాడు, ఇంకొకటి 70% అయిందంటాడు, ఇంకొకటి అసలే కాలేదంటాడు, ఈయనేమో 100% అయిందంటాడు. అంటే క్లారిటీ ఎవరికి ఉన్నది? మీడియాకు ఎవరు డెలివరీ చేయాలనేది కనీసం సోయి ఉన్నదా? మీరు మాట్లాడుకొని ఫలానా వ్యక్తి ఇగో ఈయన మాట్లాడతాడని చెప్పేసి ఒకటి మాట్లాడే క్లారిటీ ఉన్నదా వీళ్ళకు? ఎవ్వరికి వచ్చినట్టు వాదనలు, ఎవ్వరికి వచ్చిన హామీలు, ఉత్త కథ, మొత్తం కుక్కలు చంపిన విస్తరాకు చేస్తారు ఈ తెలంగాణ.